అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ సెకండ్ పార్ట్ చెప్పుకోబోతున్నాం. అంటే ఫస్ట్ పార్ట్లో మనం డివిజిబిలిటీ బై 2, అలాగే డివిజిబిలిటీ బై 3, అలాగే డివిజిబిలిటీ బై 5 అండ్ 10 వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో అయితే మనం డివిజిబిలిటీ బై 4, 6 అండ్ 8 వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఇక మనం ఫస్ట్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే డివిజిబిలిటీ బై 4 అనమాట. ఫస్ట్ సమ్ చూసినట్టయితే 53,648. ఈ డివిజిబిలిటీ బై 4 రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్తో ఏర్పడిన నెంబర్ ఏదైతే ఉందో, అంటే 1s ప్లేస్లో 10s ప్లేస్లో ఈ 2 డిజిట్స్తో ఫామ్ అయిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అయిపోతే టోటల్ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అయిపోతుంది అనమాట. ఇది రూల్. ఓకేనా? ఇక్కడ 4 12s are 48, సో 0. ఇక్కడ చివర 48 అనేది 4తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి టోటల్గా 48 అనేది 4తో డివిజిబుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ డివిజిబుల్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 1,35,423. సో ఈ నెంబర్ మనం చూసినట్టయితే ఇందులో కూడా లాస్ట్ 2 డిజిట్స్తో ఫామ్ అయిన నెంబర్ ఏంటి? 23. ఈ 23 కూడా 4తో డివైడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి టోటల్ నెంబర్ అంతా 4తో డివిజిబుల్ అయిపోయినట్టే. ఇందులో 4 5s are 20, ఇంకా 3 అనేది రిమైండర్గా ఉండిపోయింది కాబట్టి ఇది 4తో డివిజిబుల్ అనేది అవ్వదు. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసినట్టయితే 46 ఉంది. 46 కూడా 4తో డివిజిబుల్ అయిపోతుందో లేదో చెక్ చేసుకుందాం. 46 చెక్ చేసుకున్నట్టు 4తో 4 1s are 4, ఇంకా అగైన్ 6 ఉంది, అగైన్ 4 1s are 4, 2 అనేది రిమైండర్గా ఉండిపోయింది కాబట్టి ఈ నెంబర్ కూడా అంటే 25,646 కూడా 4తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? అలాగే ఫోర్త్ సమ్ చూసినట్టయితే 78,329. అందులో లాస్ట్ 2 డిజిట్స్తో ఉన్నది ఏంటి? 78,329. ఇందులో లాస్ట్ 2 డిజిట్స్లో ఉన్నది 29. సో ఈ 29 అనేది 4తో డివైడ్ అవ్వదు, ఎందుకంటే 4 7s are 28, ఇంకా 1 అనేది రిమైండర్గా ఉండిపోయింది కాబట్టి ఇక 29 అనేది డివైడ్ అవ్వదు కాబట్టి 78,329 అనేది 4తో డివిజిబుల్ కాదు. ఓకేనా? ఇక రిమైనింగ్ నెంబర్ అనేది మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. సో డివిజిబిలిటీ బై 6 చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డివిజిబిలిటీ బై 6కి మనకి ఫార్ములా లేదు. సో 6ని మనం ఏం చేస్తామంటే 6 అంటే యాజ్ యూజువల్గా 2 3s are 6 కాబట్టి 2తో డివిజిబుల్ అయి 3తో కూడా డివిజిబుల్ అయితే అప్పుడు అది టోటల్గా 6తో డివిజిబుల్ అయినట్టు అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి రూలు? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి యూనిట్స్ ప్లేస్లో. అలా ఉన్న వాటిని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి అయితే 2తో డివిజిబుల్ అయినట్టు. ఆ తర్వాత 3 రూల్ మనం అప్లై చేయాలి. 3 రూల్ ఏంటి? డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం. డిజిటల్ రూట్ అంటే చెప్పాను కదా, నిన్న మీకు చెప్పాను. డిజిటల్ రూట్ అంటే ఏంటంటే అందులో ఉన్న నంబర్స్ని అన్నింటినీ మనం యాడ్ చేస్తూ సింగిల్ నెంబర్ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వచ్చిందని మనం డిజిటల్ రూట్ అంటాం. ఒకవేళ ఆ డిజిటల్ రూట్ అనేది 3 కానీ 6 కానీ 9 కానీ అయితే, ఓకేనా, 3 కానీ 6 కానీ 9 కానీ అయితే మనకి అది 3తో డివిజిబుల్ అయినట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ ఒకసారి చేద్దాం. ఫస్ట్ సమ్ ఏంటి? 56,427. ఇందులో ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. 2తో డివిజిబుల్ అవ్వాలంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉండాలి. ఇక్కడ అది ఏమి లేదు కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవ్వలేదు. సో 2తోనే డివిజిబుల్ అవ్వలేదంటే ఇక 6తో కంపల్సరీగా మనకి డివిజిబుల్ అనేది అవ్వదు అనమాట. సో ఇది 6తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? ఇక నెక్స్ట్ నెంబర్ మనం చూసినట్టయితే ఇది కూడా 1,35,445. ఇది కూడా యూనిట్స్ ప్లేస్లో ఈ 5 సంఖ్యలో ఏది లేదు కాబట్టి ఇది కూడా మనకి 6తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి యూనిట్స్ ప్లేస్లో 9 అనేది ఉంది కాబట్టి ఇది కూడా 2తో డివిజిబుల్ అవ్వదు. అలాగే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఫస్ట్ 5,83,000
572. ఓకేనా, తీసుకొని ఇప్పుడు ఇది మనకి 2తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే చివర 2 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 3తో కూడా అవుతుందో లేదో చెక్ చేయాలి. 3తో అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇందులో ఉన్న నెంబర్స్ అని మనం యాడ్ చేయాలి. 5 + 8 + 3 + 5 + 7 + 2. ఓకేనా, ఇలా మనం చెక్ చేయాలి. ఇందులో మీకు క్యాస్టింగ్ అవుట్ నైన్స్ అని నేను మీకు ఒక రూల్ చెప్పాను నిన్న, దాన్ని మనం ఫాలో అవుదాం ఇప్పుడు మనం ఒకసారి. ఓకేనా, ఏంటి 7 + 2 అంటే 9, ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్, మనం ఇంకా యాడ్ చేయక్కర్లేదు. అలాగే 5 + 5 అంటే 10 అయింది కదా, అందులో కూడా 1 తీస్తే 9 ఉంటుంది. 5 + 5 అంటే 10 అయింది కదా, అందులో కూడా 9 తీసేస్తే ఇంకా 1 ఉంటుంది. 1 + 8 అంటే అది కూడా 9 అవుతుంది. సో టోటల్ ఇవన్నీ 9తో పోయినట్టే. ఇంకా చివరిగా మనకు ఉన్నది 3 అనేది ఉంది కాబట్టి, సో ఈ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 6తో మనకి డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అలాగే 5th సమ్ చూసినట్లయితే 99,69,399 అనేది ఉంది. ఇందులో చివరి నెంబరు 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది కూడా 6తో డివిజిబుల్ అనేది అవ్వదు. ఓకేనా, ఇక లాస్ట్ పార్ట్ చూసినట్టయితే డివిజిబిలిటీ బై 8. డివిజిబిలిటీ బై 8 అనేది ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సమ్ మనం తీసుకుందాం. ఫస్ట్ సమ్లో 5,54,760 ఉంది. ఇందులో లాస్ట్ త్రీ డిజిట్స్ ఏంటి, 760. సో ఈ 760 అనేది 8తో డివిజిబుల్ అయింది, 8తో డివైడ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఓకేనా, 8 9 = 72. సో 4 ఉంది, 0 ఉంది. 8 5 = 40. సో ఈ చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య అనేది మనకి 8తో డివైడ్ అయిపోయింది కాబట్టి టోటల్గా ఈ 5,54,760 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4తో అయితే మనకి 2 నెంబర్స్ ఉండాలి, లాస్ట్ 2 నెంబర్స్ డివిజిబుల్ అయిపోతే సరిపోతుంది. 8 దగ్గరికి వచ్చేసరికి మనకి లాస్ట్ 3 డిజిట్స్ కూడా 3 డిజిట్స్తో ఫామ్ అయిన నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఇక్కడ సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ ఏముంది, 2,54,123 ఉంది. ఇక్కడ 123 అనేది లాస్ట్ 3 డిజిట్స్తో ఏర్పడిన నెంబర్ అన్నమాట. ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేస్తే 8 1 = 8, 4 ఉంది, ఇంకా 3 ఉంది, 8 5 = 40 అవుతుంది. ఇంకా 3 అనేది ఇక్కడ రిమైండర్గా మిగిలిపోయింది కాబట్టి ఇది 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇక్కడ మనం థర్డ్ సమ్ చూసినట్టయితే 6,53,275. ఇప్పుడు ఇక్కడ 275 అనేది 8తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా, 8 3 = 24, ఇంకా 3 ఉంటుంది, 5 ఉంటుంది. సో 8 4 = 32. సో 3 అనేది రిమైండర్గా ఉండిపోయింది కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ అనేది అంటే 6,53,275 అనేది 8తో డివిజిబుల్ అనేది అవ్వదు అనమాట. ఇక మరొక నెంబర్ చేద్దాం. 4,92,490 తీసుకుందాం. ఇందులో 490ని 4తో డివైడ్ చేద్దాం. 8తో డివైడ్ చేద్దాం. 8తో డివైడ్ చేద్దాం. 8 5 = 40, 8 6 = 48. ఇంకా 1 0 10 ఉంది కాబట్టి 8 1 = 8, ఇంకా 2 ఉంది. సో ఇక్కడ కూడా రిమైండర్ అనేది మిగిలిపోయింది మనకి. సో ఇక్కడ కూడా రిమైండర్ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ 4,92,490 అనేది మనకి 8తో డివిజిబుల్ అనేది అవ్వదు. ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ నెంబర్ అనేది మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ 4 తోటి 8 తోటి ఇంచుమించు 2 ఒకేలా ఉంటాయి. 4th అయితే 2 డిజిట్స్ తీసుకోవాలి, 8th అయితే 3 డిజిట్స్ తీసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.